వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను శంకర్స్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. అండ్ అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ ఇయర్ మీ లైఫ్లో హ్యాపీనెస్ ఖచ్చితంగా ఫుల్ఫిల్ అయిపోవాలని చెప్పేసి కోరుకుంటున్నా. అండ్ వీడియో విషయానికి వస్తే ఈ వీడియో న్యూ ఇయర్ ముందు రోజు అంటే 31st డిసెంబర్ రోజు తీసిన వీడియో అనమాట. యాక్చువల్లీ 31st రోజు నైట్ ఫుల్గా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని చెప్పి అందరం ప్లాన్ చేసుకున్నాం. బికాస్ అన్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు, మేము, అబ్బి, అజయ్ వీళ్ళందరూ ఉంటారు కదా. మోస్ట్లీ అందరం కలిసి ఒక 10-12 మెంబర్స్ అయితే అవుతాము. సో చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ అజయ్కి జాబ్ వచ్చింది, జాబ్కి వెళ్ళిపోయినాడు. అభి ఆఫీస్కి వెళ్ళిపోయినాడు. అన్నీకి నైట్ డ్యూటీ పడింది. అండ్ అన్య వాళ్ళ ఫ్రెండ్ దేవన్నకు కూడా నైట్ డ్యూటీ పడింది. సో అందరం సడన్గా అప్సెట్ అయిపోయినాము. సో ఇంకా ఇంట్లో మిగిలింది వదిన అండ్ నేను, నా హస్బెండ్, పిల్లలు అంతే. మిగిలిన వాళ్ళందరూ ఎటోళ్ళకి వెళ్ళిపోయినారు అనమాట. సో ఇంట్రెస్ట్ లేకుండే ఏం చేద్దాం అని చెప్పి వదినని నేను అడగడం, నేను వదినని అడగడం, ఏం చేద్దాం, ప్లాన్స్ ఏంటి అని చెప్పేసి. అండ్ నైట్ అప్ టు 9:30 9:40 వరకు ఫుడ్ ఏదైనా ఆర్డర్ పెట్టేసుకుందాం, 3 మెంబర్సే ఉన్నాం కదా, ఏదైనా ఆర్డర్ పెట్టేసుకుంటే సరిపోతుందిలే అనుకున్నాం. బట్ ఇంట్లో ప్రిపేర్ చేసేసుకుంటే టైంపాస్ అవుతుంది, అట్లా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అండ్ బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఇంట్లోనే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి 9:40కి అయితే ఫిక్స్ అయినాము. బట్ కొంతమంది ఏమో చికెన్ మంచిది కదని చెప్తున్నారు కదా. సో రీసెంట్ డేస్లో చికెన్ తినట్లేదు అనమాట ఎక్కువగా. సో చికెన్ వద్దులే, మటన్ తెచ్చుకుందాం, మటన్ వద్దులే, ఫిష్ తెచ్చుకుందాం, ఇట్లా చాలా డిస్కషన్ అయింది. సో ఫైనల్లీ ఏంటంటే ఏది వద్దు, సింపుల్గా ఎగ్తో ప్రిపేర్ చేసేసుకుందాం అని చెప్పేసి ఇంకా ఇలా ఎగ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసిన. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. అండ్ నా హస్బెండ్ కానీ వదిన కానీ మంచి మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చేసినారు. అండ్ నైట్ 11 o'clock అయితే అయిపోవచ్చింది. కేక్ అయితే తీసుకొచ్చి పెట్టేసినాం ఫ్రిడ్జ్లో. అండ్ ఫుడ్ అయితే తొందరగా తినేయాలి, బికాస్ 12 తర్వాత నేను నాన్ వెజ్ తిన్నాను అనమాట. ఎందుకంటే న్యూ ఇయర్ రోజు థర్స్డే కదా. సో మండే, థర్స్డే, సాటర్డే నేను నాన్ వెజ్ తిన్నాను. సో ఇంకా 12 లోపలే తినేద్దామని చెప్పేసి 11 అయింది. ఇంకా తినడానికి అయితే కూర్చున్నాం. సో చూస్తున్నారు కదా, బిర్యానీ, సలాడ్, పెరుగు చట్నీ, అట్లానే బిర్యానీ ఉంటే డ్రింక్ ఉండాలి కాబట్టి థమ్స్ అప్ కూడా తీసుకొచ్చి పెట్టేసినాం. అండ్ ఇక్కడ నా హస్బెండ్ అయితే చక్కగా సర్వ్ చేసేస్తున్నాడు. నిజంగా ఒకవైపు ఓ రకంగా హ్యాపీనెస్ ఉంది, బట్ ఇంకోవైపు ఎవ్వరు లేరు, సైలెంట్ అయిపోయింది ఇల్లంతా, అసలు సెలబ్రేషన్ చేసుకోవాలనే మూడ్ లేదు. అండ్ దట్టు మా పెద్దత్తమ్మ అయితే చనిపోయినారు అనమాట. సో అంత పెద్దగా గ్రాండ్గా ఇట్లా సెలబ్రేషన్కి ఆ థాట్లో అస్సలు లేము. బట్ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి తెలిసే వయసు వస్తుంది. సో న్యూ ఇయర్ అంటే ఇట్లా ఉంటుంది అని వాళ్ళకి కూడా కొంచెం తెలుస్తుంది కదా. అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళతో పాటు కేక్ కట్ చేపిద్దాం అనే థాట్తో ఇట్లా అయితే ప్లాన్ చేసినాము. లేకుండే అసలు 31st నైట్ డిసెంబర్, వామ్మో అస్సలు దద్దరిల్లిపోయిద్ది. బికాస్ మేము అందరం కలిసి ఉంటాం కదా, నియర్లీ 4 ఫ్యామిలీస్ 5 ఫ్యామిలీస్ అవుతాయి. ఇంకందరం ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ, మాట్లాడుకుంటూ, డాన్సులు వేసుకుంటూ, గేమ్స్ ఆడుకుంటూ ఇట్లా చాలా చాలా టైంపాస్ అయిపోతుండే. బట్ ఆ రోజు ఎందుకు అస్సలు టైం గడవనట్టుగా ఏదోలా అనిపించింది, మనసేం బాగాలేదు. ఒకవైపు అత్తయ్య అలా అయిపోయినారని, ఇంకోవైపు ఎవ్వరూ లేరు, మేము మాత్రమే ఉన్నామని చెప్పేసి. బట్ అప్పటికి ఎక్కడా తగ్గొద్దు, మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి అనే థాట్తో ఇంక ఇట్లా సింపుల్గా బిర్యానీ అయితే ప్రిపేర్ చేసినాం. అండ్ ఇక్కడ చూసినారు కదా, నల్లుడైతే హాయ్ చెప్తుండు. వీడికైతే బిర్యానీ అంటే మస్తు ఇష్టం అనమాట. ఇంకా అత బిర్యానీ ఆప్ తింటా నేను అని చెప్తుండు. అండ్ ఇక్కడ చిట్టి తల్లి ఒక న్యూ గేమ్ అయితే ఆడటం స్టార్ట్ చేసింది. సో నాకైతే భలే అనిపించింది, అందుకే ఇక్కడ వీడియో అయితే షూట్ చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఆడుతుందో, భలే యాక్టివ్ అనమాట. అండ్ వీళ్ళతో పాటు యశ్విక్ కూడా మిస్ అయినాడు. సో వాడు కూడా ఉండుంటే వీళ్ళ ముగ్గురితో రచ్చ ఉంటుండే. లాస్ట్ ఇయర్ అయితే భలే ఎంజాయ్ చేసినాం. నియర్లీ ఒక 10 మెంబర్స్ ఉన్నారు. బట్ ఈ ఇయర్ అయితే మేము ముగ్గురమే అయిపోయినాము. ఇంకా ఏం చేస్తాం, తప్పదు కదా, చిన్నపిల్లల కోసం, వీళ్ళ హ్యాపీనెస్ కోసం సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాము. అండ్ వీళ్ళిద్దరు ఆటలు చూస్తుంటే నాకైతే భలే ముచ్చటగా అనిపించింది. అండ్ బాబుగాడు అయితే సాంగ్స్ పెట్టత్తా అని చెప్పి ఫోన్ ఇస్తా అన్నాడు, సాంగ్స్ పెట్టు నేను డ్యాన్స్ చేస్తా అని చెప్పేసి. అండ్ ఫైనలీ మొత్తానికి 11:30 అయింది. మేము డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. అండ్ టీవీలో సాంగ్స్ పెట్టేసి, డీజే పెట్టేసి ఇంకా మేమైతే డాన్సులు స్టార్ట్ చేసినాం అనమాట. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మేము కూడా డ్యాన్స్ వేస్తున్నాం, బట్ మీకైతే కనిపించట్లేదు. బట్ ఇక్కడైతే
మా బుడ్డోడు, బుడ్డమ్మ ఇంకా మా చిట్టి బుడ్డోడు కూడా డాన్స్ చేసేస్తున్నారు. యాక్చువల్లీ తనకి డాన్స్ అయితే రాదనమాట. బట్ మేము ఎంకరేజ్ చేస్తూ ఉంటే కొంచెం డాన్స్ వేస్తూ ఉన్నాడు. సో అట్లా మేమైతే టైం పాస్ చేస్తూ 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 నిజంగా ఒకవైపు నుంచి కాల్స్ వస్తూ ఉన్నాయి. మేము డ్యూటీలో ఉంటే మీరు ఎంజాయ్ చేస్తున్నారా అని చెప్పేసి, లేదు ఏదో అలా 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 అని చెప్పి మేమైతే ఇంకా ఒకవైపు కాల్స్ మాట్లాడుతూ ఇట్లా డాన్స్ వేస్తూ అట్లా ఎంజాయ్ చేసినాం. అండ్ మీ న్యూ ఇయర్ని ఎట్లా సెలబ్రేట్ చేసుకొని ఎంజాయ్ చేసినారు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేసేయండి. అండ్ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇట్లాంటివి సెలబ్రేట్ చేస్తూ ఉంటే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. అండ్ వాళ్ళు కొంచెం ఇంప్రూవ్ అవుతూ ఉంటారనమాట. సో ఇలా ఉంటుందా, న్యూ ఇయర్ అంటే ఇట్లా ఉంటుందా, లేదంటే ఉగాది అంటే ఇట్లా ఉంటుందా, ఈ సెలబ్రేషన్ ఇట్లా చేసుకుంటారా అని చెప్పి వాళ్ళకి తెలిసి వచ్చే వయసు నుంచి కొంచెం మనం సెలబ్రేట్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా కొంచెం యాక్టివ్ అవుతారు అండ్ బాగుంటారు, మంచిగా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ నా హస్బెండ్కి అయితే మంచి ఊపు వచ్చేసింది అనమాట. తెగ డాన్స్ వేసేస్తూ ఉన్నాడు. అండ్ 12 o'clock అయితే అయిపోయింది. ఇట్స్ టైమ్ టు కేక్ కటింగ్ అనమాట. లైట్స్ ఆఫ్ చేసి కేక్ పెట్టి బూమ్ ఆన్ చేసినామో లేదో ఇంకా నా చిట్టి తల్లి, నా అల్లుడు, ఇంకా నా హస్బెండ్ మేము అందరం ఫుల్గా డాన్స్ కుమ్మేసినాము. అండ్ నా అల్లుడైతే కేక్ ఎప్పుడు కట్ చేస్తారా అని చూసినాడు. యాక్చువల్లీ వాడికి 101 degreesలో ఫీవర్ ఉండే. బట్ ఎప్పుడైతే మేము న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, బిర్యానీ అండ్ డ్యాన్స్ ఇట్లా అని చెప్పినామో కొంచెం యాక్టివ్ అయినాడు అనమాట. లేదంటే అస్సలు నిద్ర లేవకుండే డల్గా ఉంటుండే. మాకైతే భయం అయింది ఎట్లా ఉంటుంది ఏంటో అని చెప్పేసి. బట్ ఫైనల్లీ కేక్ కటింగ్ టైంకి అయితే వాడు కొంచెం యాక్టివ్ అయినాడు అండ్ చక్కగా డ్యాన్స్ అయితే చేసినాడు. ఇక్కడ నేను నా హస్బెండ్ కేక్ అయితే తినిపించుకుంటా ఉన్నాం. అండ్ నా అల్లుడు అయితే చూస్తూ ఉన్నాడు, మీరే తినిపించుకుంటారా మాకేం బెటరా అన్నట్టు చూస్తూ ఉన్నాడు అనమాట. అండ్ నా హస్బెండ్ వాళ్ళ చెల్లికి కూడా తినిపిస్తూ ఉన్నాడు. అండ్ నేను కూడా వాళ్ళ చెల్లికి తినిపించిన, మా వదినమ్మకి తినిపించిన. యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్లో ఇంకొక పర్సన్ అయితే ఉన్నారు. బట్ ఆ పర్సన్ అయితే ఫోటోలు దిగడానికి ఇష్టపడలేదు అనమాట. అందుకే ఇంకా ఆయన అయితే మేము ఫొటోస్ కానీ వీడియోస్లో కానీ చూపించట్లేదు, మా మావయ్య. సో అదనమాట. యాక్చువల్లీ తను వర్క్ పీజీలో ఉండి 12:30 అయిపోయింది ఆయన వచ్చేసరికి. ఆయన వచ్చాక కేక్ కట్ చేద్దాం అనుకున్నాం. బట్ ఆయన వేరే మూడ్లో ఉన్నారు, వర్క్ ప్రెజర్లో ఉన్నారు. సో ఓకే, ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి ఇంకా ఆయన అయితే ఇబ్బంది పెట్టలేదు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మేమందరం కేక్ తినిపించుకుంటా ఉన్నప్పుడు మావయ్యని పిలిచినాం. అండ్ మావయ్య వచ్చారు, కానీ మీరు వీడియోస్ దిగండి నేను తీస్తాను, నేనేమి కనిపించిన వీడియోలు అని చెప్పినారు. సో ఓకే అని చెప్పేసి ఇంకా మేము 1 by 1 తినిపించుకుంటా ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కాంప్లిమెంట్ ఇస్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ వదిన నేను తినిపించుకుంటా ఉన్నాం కదా. సో వదిన మరదల్లా సరసాలు అండ్ కేక్ తినిపించుకోవడాలు చూడముచ్చటైన జంట కదా అని చెప్పి అంటూ ఉన్నారు. అండ్ నేను నా హస్బెండ్ తినిపించుకున్నప్పుడు మోస్ట్ ఫేవరెట్ వైఫ్కి మోస్ట్ ఫేవరెట్ హస్బెండ్ తినిపిస్తూ ఉన్నారని ఇట్లా చాలా విధాలుగా ఇంకా కాంప్లిమెంట్స్ కమెంట్స్ చేస్తూ ఉన్నారనమాట. సో అందుకే పిచ్చిగా నవ్వుకున్నాము. అండ్ అనుకున్నాం కూడా మావయ్య ముందంతా రాలేదు, కేక్ కటింగ్ అంతా అయిపోయే టైంకి వచ్చినారు. సో ముందంతా వచ్చింటే మంచి మంచి కమెంట్స్ ఇస్తుండే అండ్ చక్కగా ఎంజాయ్ చేస్తుండే అనుకున్నాం. అండ్ ఇక్కడ చూసినారా చిట్టి తల్లి వాళ్ళ బావకైతే కేక్ తినిపిస్తూ ఉంది. అస్సలు ఎంత ఇదంటే మనం ఏదైనా చేసినాం అనుకోండి తను కూడా చేసేస్తూ ఉంటుంది. అంత యాక్టివ్ మైండ్ అనమాట. మరి పోను పెద్దయ్యాక ఎట్లా ఉంటుంది తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం మస్త్ యాక్టివ్. అండ్ చూసారు కదా వాళ్ళ బావకైతే తినిపిస్తూ ఉంది. అండ్ వాళ్ళ అత్తయ్య ఇక్కడికి వచ్చి ఉత్తి చాక్ తినిపిస్తూ ఉన్నావు, కేక్ పెట్టవే అని చెప్పి అంటా ఉంది. దానికి కేక్ వద్దంట, చాకే ఇవ్వమంటుంది, దాంతోనే నేను తినిపిస్తా అంటుంది. అండ్ వాడైతే కేక్ ఎప్పుడు నాకు ఇస్తారా, ఎప్పుడు పెడతారా అన్నట్టుగా చూసినాడు. ఫైనల్లీ మా నైట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే చాలా గ్రాండ్గా అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ముగ్గులు యాక్చువల్లీ పెట్టకూడదంట, సూతకం సంథింగ్ ఏదో అంటారు కదా. బట్ న్యూ ఇయర్ రోజు మరీ అట్లా ఉంటే నాకేం నచ్చలేదు. అందుకే ఇల్లంతా కొంచెం మాప్ పెట్టేసి క్లీన్ చేసేసుకున్నా. దీపారాధన ఏం చేయట్లేదు, ఇంకా 11 days చేయకూడదంట. సో ఇంకా ముగ్గులు అయితే పెట్టేసుకున్నాం. ముగ్గు ఎట్లా ఉందో కమెంట్ చేసేసేయండి. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనికి గుంట పునుగులు నేను ప్రిపేర్ చేసిన. అండ్ వదినమ్మ అయితే సూపర్ రెసిపీ పాయసం అయితే ప్రిపేర్ చేసినారు. కలర్ఫుల్గా చాలా చాలా బాగుంది. అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంది, కొత్తగా అనిపించింది. బట్ టేస్ట్ అయితే అదిరిపోయింది. నాకైతే ఫస్ట్ టేస్ట్ చేయడానికి భయం వేసింది. బట్ వన్స్ ఒక స్పూన్ పెట్టిన తర్వాత ఇంకా దాన్ని వదలాలనిపించలేదు అనమాట. అండ్ ఈవినింగ్ ఇంట్లో నేను కూడా పాయసం ప్రిపేర్ చేసిన స్పెషల్ రెసిపీ అనమాట. చక్కగా సేమియాని కొంచెం ఫ్రై చేసేసి ఉడికిచ్చేసి పాలు వేసేసి కొంచెం కస్టర్డ్ పౌడర్ కూడా వేసిన, మంచి స్మెల్ అండ్ టేస్ట్ కోసం, మంచి కలర్ కూడా వస్తుంది కదా. అండ్ దాని తర్వాత చక్కగా బాదం ఇంకా జీడిపప్పులు మిక్సీ పట్టేసి ఆ పౌడర్ వేసా, ఇంకా షుగర్, యాలకుల పొడి ఇదంతా వేసిన తర్వాత సూపర్ టేస్టీ పాయసం అయితే రెడీ అయిపోయింది. చక్కగా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసినాం. అంతే ఇంకా ఈ వీడియో. మేమైతే మా న్యూ ఇయర్ని ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు ఎట్లా సెలబ్రేట్
చేసుకున్నారో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్‌లో అయితే కమెంట్ చేసేసేయండి. దట్స్ ఇట్ అండి. ఇంతటితో ఈ వీడియో అయితే క్లోజ్ చేసేస్తా. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాం. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అండ్ మీ న్యూ ఇయర్‌ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మర్చిపోకుండా కమెంట్ సెక్షన్‌లో అయితే కమెంట్ చేసేసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాను సింగర్స్ వ్లాగ్స్.